దేవుని పరిశుద్ధ నామము స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులను ఇశ్రాయేలు మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశం నుండి ఒక మనిషిని యొద్దకు రప్పించుదును. ఇక్కడ దేవుని నడిపింపు, దేవుని బిడ్డల పట్ల దేవుని నడిపింపు ఎలా ఉంటుందో నేను ఈ వాక్య భాగం ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. దేవుడు మానవులను ఏ విధంగా నడిపిస్తాడు, ఆ నడిపింపు ఎలా ఉంటుందో ఈ వాక్య భాగం ద్వారా నేను చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో, ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులను ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వాళ్లకు నేను బెన్యామీను దేశం నుండి ఒక మనిషిని యొద్దకు రప్పించుదును అని రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం నుంచి నేను ఒక్కొక్క వచనం చదువుతూ వివరిస్తాను. అబీయకు పుట్టిన మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. అబీయకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరూరుకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడిగా ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒక్కడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. బైబిల్లో అందమైన వారి గురించి అనేక విధాలుగా రాయబడింది. షారా, అబ్రహాం భార్య అయిన షారా చాలా అందగత్తె అని, రాజులు సైతం ఆమె అందానికి ఆశ్చర్యపోయారని రాయబడింది. మరి రెబ్కా గురించి కూడా చక్కనిది, అందమైందని కూడా రాయబడింది. రెబ్కాని గురించి కూడా, అబ్షాలోము గురించి కూడా చాలా సౌందర్యం గలవాడు, ఇశ్రాయేలు అతని వంటి వాడు ఒకడు కూడా లేడని రాయబడింది. ఇక్కడ కూడా సౌలు రాజు గురించి కూడా ఏమని రాయబడిందంటే, అతని వంటి సుందరుడు ఇశ్రాయేల్లో ఒక్కడు కూడా లేడంట. ఈ సౌలు అబీయకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరూరుకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అని బెన్యామీనుడు ఒకడుండెను. అలా పూర్వీకులు అంత దూరం నుంచి చెప్తున్నాడు. అంటే సౌలు తండ్రి పేరు కీషు, మరి వాళ్ళ తాత పేరు అబీయేలు, వాళ్ళ తండ్రి పేరు సెరూరు, తర్వాత బెకోరాతు అపి, ఎట్లా ఎన్నో ముందు నుంచి ఆ గోత్రంలో 1, 2, 3, 4, 5 వెనక 5 తరాలకు చెప్తున్నాడు. కీషు గురించి మరి సౌలు గురించి చెప్పడానికి 5 తరాల గురించి. ఎందుకంటే ఈయన ఇశ్రాయేలుకి మొదటగా 12 గోత్రాలకు రాజు అయ్యాడు కాబట్టి ఆయన గురించి వివరణ ఇక్కడ ఉంది. ఆ బెన్యామీను గోత్రంలో ఈ కీషు అనే భాగ్యవంతుడి కుమారుడు. ఈ భాగ్యవంతుడు అంటే ఇతడు సంపన్నుడు కుమారుడు. ఈ కీషు భాగ్యవంతుడు, ఆయన కుమారుడు సౌలు ఉన్నాడు. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేల్ అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు అని రాయబడింది. ముందేమో అతడు చాలా సుందరుడు అని రాయబడింది. ఇశ్రాయేల్ అతని వంటి అందమైన వాడు ఎవరో లేడనుంది. భుజములు మొదలుకొని పై వరకు, అంటే ఇశ్రాయేల్ అందరిలో సౌలు నిలబడినప్పుడు భుజాలు కూడా పైకే ఉంటాయి. వారందరి తలల పైగా భుజాలు కూడా ఉంటాయి అన్నమాట. భుజాలు, ఆ తర్వాత తల ఉంటుందంటే ఎంత ఎత్తున్నాడు. ఇశ్రాయేల్ అలాంటి ఎత్తున్నవాడు ఎవరో లేరు. అంటే అన్ని వికారంగా లేడు, మళ్ళీ చాలా సౌందర్యవంతుడు. ఇశ్రాయేల్ అలాంటి వాడు ఎవరూ లేడు అని రాయబడింది. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులు ఒకరిని తీసుకొని పోయి గార్ధమును వెదకుమని చెప్పాను. ఇక్కడ ఇశ్రాయేలు దేవునికి ఏమో మొరపెట్టి మాకు రాజు కావాలని అడిగారు. సమూయేలుని అడిగారు. సమూయేలు ఏమో దేవుని అడిగాడు, వాళ్ళు రాజు కావాలంటున్నారని. దేవుడు వారికి రాజుని ఇవ్వాలనుకుంటున్నాడు. రాజుని ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ సమూయేలు దగ్గరికి వెళ్ళటానికి దేవుడు ఇక్కడ సౌలుని ప్రేరేపిస్తున్నాడు. చూడండి, కీషుని ప్రేరేపిస్తున్నాడు. ముందు ఆ ఇంట్లో గాడిదలు పోయిన తర్వాత వాటిని వెతకటానికి వెళ్ళమని తన కుమారుడైన సౌలుకి
మరి కీషు చెప్తున్నాడు తన కుమారుని సౌలుకి మన గార్ధములను పోయినాయి వాటిని వెతకటానికి వెళ్ళమని మన పనివారిలో ఒక పనివాడిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏమి ప్రయాణ సౌకర్యాలు లేవు. ఒక పనివాడిని మరలా మనిషి వచ్చే వరకు కూడా ఏ వార్త తెలియదు. ఇక్కడ చూడండి, తీసుకుని పోయి గార్దును వెతకమని చెప్పాను. అతడు పోయి ఎప్రాయిం మన్యము తిరిగి షాలిషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీను దేశమును దాటి సంచారం చేసిరి, కానీ అవి కనబడక ఉండెను. బెన్యామీల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అంటే దేశము అంటే ఈ చిన్న చిన్న ఏరియాలే, లేకపోతే అన్ని దేశాలు ఎలా కాలినడతో తిరుగుతారు. ఇవి చాలా చిన్న చిన్న ఏరియాలు అన్నమాట. అవి దేశమని చెప్పబడింది. బెన్యామీన్ న్యాయంగా అయితే ఒక గోత్రమే కదా. బెన్యామీల దేశం సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళదము రమ్ము, గార్ధముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వీళ్ళు వెతుకుతూ తిరుగుతున్నారు. ఇక్కడ ఒక ఊరికి వచ్చారు. వచ్చినప్పుడు మన న్యాయంగా ఆ దినాల్లో మరి ఫోన్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, మామూలు ఫోన్లు కూడా లేవు. నేను ఇక్కడ ఉన్నాను, పర్వాలేదు, బాగానే ఉన్నానని చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు మరలా వెళ్ళిపోయిన మనిషి తిరిగి వచ్చి ఏ సమాచారం చెప్పేవారు కూడా ఇంట్లో వారికి అది ఆందోళనగానే ఉంటుంది. ఆ వెళ్ళిపోయి బయటికి వెళ్ళిన మనిషి మరలా తిరిగి వచ్చే వరకు కూడా ఇంటి వారికి ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఈ కనపడపోయేసరికి మనము తిరిగి వెళ్ళుదాము రమ్ము, గార్ధముల కొరకు చింతింపక, అంటే గాడిదల కొరకు చింతించకుండా నా తండ్రి మన కొరకు విచారణ పడునేమో అని సౌలు తాను యొద్దనున్న పనివానితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదామో రండి అని చెప్పాను. పనివాడు ఇస్తున్నాడు ఈ సలహా. పనివాడు ఎవరికి ఇస్తున్నాడు సలహా? సౌలుకి ఇస్తున్నాడు. తన యజమానుడు కొడుకు ఇస్తున్నాడు సలహా. ఏమనంటే, ఇదిగో ఈ పట్టణం వరకు వచ్చాం కదా, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదాము రండి అని చెప్పాను. అందుకు సౌలు, మనం వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకుని పోవుటకు మనకేమీ లేదని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా, ఇక్కడ చూసినట్లయితే సహజంగా దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. అది రూల్ కాదు. అంటే రూల్ కాదు కానీ అది క్రమం కాదు. దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. దైవజనులు కూడా వీళ్ళు ఏం తెస్తారా అని ఎదురు చూడకూడదు. అది క్రమం. ఇక్కడ ఇశ్రాయేల్లో ఆ క్రమం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏమన్నా కానుక పట్టుకెళ్ళటానికి మన దగ్గర ఏం లేదు కదా, అన్నీ అయిపోయినాయి, ఏం లేదు, ఆహార పదార్థాలు కూడా లేవు, ఏం తీసుకెళ్తాం అని అంటే వాళ్ళకి ఆ ఆచారం ఉందన్నమాట. దైవజన్ దగ్గరికి వెళ్ళి ఉట్టి చేతి వెళ్ళకుండా ఉండే ఆచారం ఉంది. అందుకే ఏం తీసుకుని వెళ్తాము, ఏమి లేదన్నప్పుడు ఆ పనివాడు అంటున్నాడు, చిత్తగించము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనం మార్గం తెలియజెప్పినందుకై దాన్ని ఆ దైవజనికి ఇత్తునన్ను. ఇక్కడ నా దగ్గర పావుతులం వెండి ఉంది, మనకు మా గాడిదలెట్టెల్ని చెప్పడానికి నేను అది దైవజనుడికి ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందినవాడు పూర్వం దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వం ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారణ చేయటకై ఒకడు బయలుదేరినట్ల మనము దీర్ఘదర్శి యొద్దకు పోదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. పూర్వము ఇప్పుడు ప్రవక్త అని పిలిచేవాడు. ఆ దినాల్లో మరి దీర్ఘదర్శి అని అంటే జరగబోయేది చెప్పేవాడు, లేకపోతే ఏదన్నా తప్పిపోయింది చెప్పేవాడు అన్నమాట. ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడంటే ఈయన చెప్తున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళుదాము రండి అని చెప్పాను. ఈ పనివాడు తిరిగి వెళ్ళిపోదామంటే సలహా ఇది ఇచ్చాడు. మనం వెళదాము, మనకి మార్గం చెప్తాడేమో వెళదామని అని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళారు. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదాము రమ్మనగా సౌలు అంటున్నాడు పనివాడితో, నీ మాట మంచిది, వెళుదాము రమ్మనగా
వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. మరి ఇది రామా అయి ఉండొచ్చు. రామాలో మరి సమూయేలు ఉన్నాడు. ఇతడు బహుగనుడు అంటానికి ఏంటంటే, పాలు విడవగానే తల్లి అక్కడ మందిరంలో షిలోహులో దేవుని మందసం, నిబంధన మందసం ఉంది. అక్కడ ఏలి యాజకుడుగా ఉన్నాడు, ఆయన కుమారులు దుష్టులుగా ఉన్నారు. అక్కడ పాలు విడిసిన పిల్లవాడిని వదిలేసి వెళ్ళిపోయింది వారి తల్లి. ఆ మురుక్కుబడి చేసుకున్న ఆ బిడ్డను దేవుడిని ఏమని అడిగింది, ఇచ్చాడు. ఆ మురుక్కుబడి ప్రకారం తీసుకెళ్ళి పసివాడిగా ఉన్నప్పుడు, ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడేనే పాలు విడవగానే తీసుకెళ్ళి తల్లి అక్కడ వదిలేసి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆయన దైవభక్తుడు, దేవునికి నాజీరు చేయబడిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన తల మీదకు మంగళ కత్తి వెళ్ళదు. అలా జుట్టు పెంచుకుని దేవుని నామాన్ని ఆయన భరిస్తాడన్నమాట. దేవునికి మీదు కట్టబడిన వాడని రాయబడింది. అంటే దేవుడు వారి మీద దిగుతూ ఉంటాడు. అంటే దేవుని ఆత్మ వారితో నిండి ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే వారు దేవుని కొరకు మీదు కట్టబడిన వారు. నాజీరు వ్రతం గురించి రాయబడింది ధర్మశాస్త్రంలో. అలాగే ఈమె మంగళకత్తి రానియకుండా నేను ఈ బిడ్డని నీకు ఇస్తానని మొక్కుకుంది. కాబట్టి సమూయేలు తల్లి హన్న మరి ఈ బిడ్డను ఆ విధంగానే ఇచ్చింది. ఆయన బాలుడప్పటి నుంచి కూడా దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతా పరిస్థితి అంతా వ్యతిరేకంగా దేవుని యందు భయభక్తులు లేకుండా ఉన్న మరి ఏలీ కుమారులున్న ఆ చోట ఇశ్రాయేలు అక్కడికి వచ్చి దేవుని సేవిస్తాకే బాధపడుతున్న సమయంలో సమూయేలుని దేవుడు అక్కడ పెట్టాడు. సమూయేలు ఇంకా కొంచెం పెద్దవాడు, కొంచెం పెరిగేసరికి దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడు. సమూయేలు ఏది చెబుతుందో అది ఖచ్చితంగా నెరవేరేటట్టుగా మరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా, మరి ప్రజలందరికీ కూడా బేతేలు వరకు, దాని మొదలుకొని బేతేలు వరకు కూడా మరి ప్రజలందరికీ కూడా సమూయేలు యెహోవా ప్రవక్త అని అందరికీ తెలుసు. అందుకే ఆయన్ని దీర్ఘదర్శి అనేవాళ్ళు. అతడు బహుగనుడు, అతడు ఏం చెప్తే అది జరుగుద్ది అని రాయబడింది. వారు దైవజనుడి నుండి ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చెదుకొండకే వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. వాళ్ళు ఊరికి ఎక్కిపోండి, ఎత్తులో ఊరుండి ఉంటుంది. వారు ఎక్కిపోవచ్చున్నారు. నీళ్లు చెదుకొనటకు వచ్చిన కన్యకలు కనపడ్డారంట. అంటే బావురు అక్కడ సహజంగా మరి గవిని బయట ఊరు చివరిలోనే ఉండే ఆ దినాల్లో. కాబట్టి అక్కడ కన్యకలు నీరు చేదుకోవటానికి వచ్చారన్నమాట. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దిననే అతడు ఈ ఊరికి వచ్చాను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును కనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయటకు ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళక మునిపే మీరు అతన్ని కలుసుకొందురు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతను చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. వీళ్ళు ఎంత చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియని వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టుగా వాళ్ళు అంటున్నారు. అందుకు వారు, ఇదిగో అతడు ఈ దినము మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకోండి. ఈ దినమే అతడు ఈ ఊరికి వచ్చాను నేడు. ఎందుకంటే సమూయేలు అనేక ఊర్లు తిరుగుతూ కూడా ఇశ్రాయేలుకి న్యాయం తెలుస్తున్నాడు. మరి అనేక ఊర్లు తిరుగుతూ కూడా భక్తి మార్గంలో వారిని నడిపిస్తున్నాడు. అనేక ఊర్లు తిరుగుతూ కూడా వారి బలులను ఆశీర్వదిస్తూ వారు బలు అర్పించేప్పుడు సమూయేలునే పిలుస్తున్నారు. సమూయేలు వచ్చినప్పుడే వారు బలు అర్పిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును కనుక ఊర్లోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళక మునిపే మీరు అతని కలిసి కొందురు. అతడు రాక మునుపు జనులు భోజనం చేయరు. దైవజనుడిని వాళ్ళు గౌరవించే విధానం చూడండి. అతడు రాక ముందు మిగతా వారు భోజనం చేయరు. అంతేకాదు, అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేస్తారు. బలిని ఆయన ఆశీర్వదించాలి, అతను రాకముందు వాళ్ళు భోజనం చేయరు. ఎంత చక్కని క్రమం చూడండి, ఎంత చక్కని భయభక్తులు చూడండి. మీరు ఎక్కిపోండి, అతను చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలంలోకి పోవచ్చున్న సమూయేలు వారికి ఎదురుపడెను. వాళ్ళు ఊర్లోకి వచ్చారు. ఆయన ఉన్నతమైన స్థలానికి పోతున్నాడంటే ఆయన ఎదురుపడ్డాడు. వీళ్ళేమో అటు నుంచి వస్తున్నారు, ఈయన ఎదురుపడ్డాడు. వారికి ఎదురుపడ్డాడు ఆయన. వీళ్ళు వెళ్తున్నారు. సౌలు అచ్చటికి రేపు వచ్చాను యెహోవా సమూయేలుకు తెలియజేశాను. సౌలుకి ఎన్ని తెలియదు. సౌలుకి ఏం తెలుసు? గాడిద పోయి అంటే ఎత్తుకుంటున్నాడు, దొరకలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే గాడిదలు ఎక్కడున్నాయో చెబుతాడు అని వెళ్తున్నాడు.
అంతవరకే సౌలుకు తెలుసు. సౌలు తండ్రికి ఏం తెలుసు? తన కొడుకుని గాడిదల్ని వెతటానికి పంపించాడు. తన కొడుకు గాడిదలు పోయి గాడిదలు ఎతికి తీసుకొస్తాడని పంపించాడు. సౌలు ఎందుకు వెళుతున్నాడు? గాడిదల్ని ఎక్కడున్నాయో దొరకలేదు కాబట్టి, ఎన్ని ఏరియాలు తిరిగిన దొరకలేదు కాబట్టి ఎక్కడో నేను అడగటానికి వెళుతున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు సమూయేలుతో? సౌలు రేపు అక్కడికి వస్తాడని చెప్పాడు. రేపు నేను చెప్పిన వ్యక్తి నీ వద్దకు వస్తాడని చెప్పాడు. సౌలు అతడికి రేపు వచ్చిన యెహోవా సమూయేలు నాకు తెలియజేశాను, రేపు వస్తాడు, నేను పంపిస్తానని చెప్పి. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతులు, అంటే ఇశ్రాయేలు తమ శత్రువులతో యుద్ధం వచ్చినప్పుడు అలా ఇబ్బంది పడుతూ, మాకు ఒక రాజు ఉంటే మా యుద్ధాలు రాజు చూసుకుంటాడు కదా, మాటిమాటికి శత్రువులు వచ్చి మా మీద పడకుండా మా అందరికిలాగా ఉన్నట్టే, లోకంలో ఉన్న ప్రజలకు ఉన్నట్టే మాకు కూడా ఒక రాజు కావాలని వాళ్ళు అడిగారు. అప్పటి వరకు ఇశ్రాయేలుకి రాజు, ఎప్పటివరకు కూడా ఇశ్రాయేలుకి రాజు ఎవరంటే యెహోవా దేవుడే రాజు. కానీ ఆయనే వారి యుద్ధాలు చేసేవాడు. ఇప్పుడు వీళ్ళు మనిషిగా కూడా ఒక రాజు మాకు కావాలని వాళ్ళు అడిగారు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఎట్లనగా నా జనుల మొర నా యుద్ధకు వచ్చాను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనుల ఇశ్రాయేలు మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశం నుండి ఒక మనుషుని యొద్దకు రప్పిస్తాను బెన్యామీను దేశం నుంచి అని చెప్తున్నాడు. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలిన అతనితో సెలవిచ్చాను. ఎప్పుడైతే సమూయేలుకి సౌలు కనపడ్డాడో, ఎదురుపడ్డాడో, దేవుడు చెప్తున్నాడు, సమూయేలుకు కనపడగానే, ప్రవక్తకి సౌలు కనపడగానే యెహోవా దేవుడు అప్పుడే మాట్లాడుతున్నాడు సమూయేలుతో. బెన్యామీను గోత్రం నుంచి కూడా పంపిస్తానని కూడా చెప్పాడు. ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలిన అతనితో సెలవిచ్చాను. సౌలు గవినియందు సమూయేలును కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడుగగా, డైరెక్ట్గా సమూయేలును అడుగుతున్నాడు. సౌలు డైరెక్ట్గా సమూయేలును అడుగుతున్నాడు, దీర్ఘదర్శి ఇల్లు ఏదని. దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పమని అడుగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. న్యాయంగా అయితే నేనే దీర్ఘదర్శి అనగానే మా గార్ధపంలో పోయింది అని చెప్పాలి కదా ఈయన. అయితే నేనే దీర్ఘదర్శిని అని అక్కడితో ఆగిపోలేదు సమూయేలు. నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను, రేపు నీ మనసులో ఉన్నదంతా నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. అంటే గాడిదల కొరకేనేమో రేపు నీకు నీ మనసులో ఉన్నదంతా చెప్తాను అంటే గాడిదల గురించి చెప్తాడేమో అనుకుని ఉండొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఈయన గాడిదల కోసమే కదా వచ్చాడు. ఈయనేమంటున్నాడు చూద్దాం. ఉన్నతమైన స్థలం నా ముందు మీరు వెళ్ళండి, నేడు మీరు నాతో భోజనం చేయాలంటున్నాడు, రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చేదను. 3 దినముల క్రిందట తప్పిపోయి నీ గార్ధముల గురించి విచారపడకము, అవి దొరికినవి. అంటే 3 రోజులు ఎత్తుక్కుంటూ వచ్చారు. అయిపోయాక 3 రోజులు ఎదుర్కొంటే, అన్ని దేశాలు 3 రోజులు ఎలా తిరుగుతారు దేశాలు అయితే ఇవి, అవి చిన్న ఏరియాలు అన్నమాట, చిన్నవే. అందుకని 3 రోజులు నువ్వు గార్ధాల గురించి ఆలోచించబోకు. అవి ఎన్ని రోజుల క్రితం పోయినాయో కూడా చెప్తున్నాడు చూడండి. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధములను గురించి విచారపడకము, అవి దొరికినాయి. ఎందుకైతే వచ్చాడు ఆ విషయం కూడా చెప్పేశాడు. ఎందుకోసం ఈయన వెతుక్కుంటూ వస్తున్నాడు ఆ విషయం కూడా చెప్పేశాడు. నీ గార్ధములు 3 రోజుల క్రితం పోయి దొరికినాయి అని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ అక్కడితో ఆగకుండా, ఇశ్రాయేల్ అభిష్టం ఎవరి యందున్నది, నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా నేను. అందుకు సౌలు, నేను బెన్యామీనుని కానా, నా గోత్రం ఇశ్రాయేల్ గోత్రంలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అనెను. ఇక్కడ ఇశ్రాయేల్ ఎవరిని కలిపినా అలాగే అంటారు. ఇక్కడ బెన్యామీను నిజంగానే 12 మందిలో ఆఖరివాడు. బెన్యామీను గోత్రకర్తల్లో యాకోబు కుమారుల్లో 12 మందిలో 12వ వాడు బెన్యామీను గోత్రమే అన్నిట్లో. మరి నా గోత్రం ఇశ్రాయేల్ గోత్రంలో స్వల్పమైంది అంటున్నాడు.
అందులో మరి బెన్యామీనీల్లో కూడా నా కుటుంబం అల్పమైంది కాదా అంటున్నాడు. ఈ భాగ్యవంతుని కుమారుడే, కానీ ఆ విధంగా తగ్గించుకుని చెప్తారు. ఇశ్రాయేల్ అందరూ కూడా అలాగే చెప్తారు. ఇటీవల అల్పులు కారా, నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనశాలలోని తోడుకుని పోయి, సమూయేలు సౌలును అతని పనివారిని భోజనశాలలోని తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలం ముందు వారిని కూర్చుండబెట్టి, ఇశ్రాయేల్ భోజనాలకి అక్కడ మనం చూస్తే ప్రభు కూడా ఒక విందుకు వారిని ఆయన పిలిచి వెళ్ళినప్పుడు, మీరు పై స్థానంలో కూర్చోకండి, మీకంటే గనుడు వచ్చినప్పుడు ఇంటి అబ్బాయి లేపేసి మిమ్మల్ని కింద స్థానానికి వెళ్ళమంటే మీకు అవమానం కదా, మీరు కింద స్థానంలో కూర్చుంటే ఇంటి యజమానుడు వచ్చి మీరు పై స్థానాలకు రమ్మని పిలిస్తే ఆ చుట్టుపక్కల వారు మీకు ఘనత వస్తుంది కదా అన్నాడు. అంటే వారు భోజనం సమానంగా వేసి ఉండదన్నమాట. గొప్పవారిని గొప్ప ప్లేసులు, తక్కువ వారిని తక్కువ ప్లేసుల్లో పెడతారన్నమాట. కాబట్టి పిలువబడిన వారు దాదాపు 30 మందిలో వీళ్ళని ఉన్నతమైన ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడంట. ప్రథమ స్థానం దాదాపు 30 మందిలో ప్రథమ స్థానం ముందు వారిని కూర్చుండబెట్టి, అంటే ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. వచనకర్తతో, నేను నీ దగ్గర ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగం తీసుకొని రమ్మనగా, వచనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, అక్కడ స్పెషల్గా ఆహారం కూడా వండించాడు. ఎందుకంటే యాజకులకి కుడి జబ్బు ఇవ్వాలని ధర్మశాస్త్రంలో రాయబడింది. కాబట్టి ఈ యాజకుడు కాబట్టి ఆ వంట తనతో చెప్పాడనమాట. ఇది స్పెషల్గా ఉంచు, అతిథులను పిలిచాను నేనని చెప్పాడనమాట. అందుకని నేను దగ్గర ఉంచమన్న దాన్ని తీసుకురమ్మని చెప్పాడు. తీసుకుని వచ్చి ఆ వంటవాడు అక్కడ పెట్టినప్పుడు సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకొన్న కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టి ఉన్నాను. కలుసుకోవటం ఏంటి, ఇదేంటి, నా ఎలా అంటున్నాడు ఏంటి, అసలు ఈ సౌలుకి ఏమీ అర్థం కావట్లా. ఎందుకంటే ఈయన గాడిదలు ఎత్తుకోటకు వచ్చాడు, గాడిదలు దొరికినాయని చెప్పాడు. కానీ ఈయన అంటున్నాడు, ముందేమో ఉన్నత స్థలాలకు వెళ్ళండి, నన్ను ఇశ్రాయేలు అభిష్టం ఎందే ఉందన్నాడు. ఇప్పుడేమో నీవు మీరు నాతో భోజనం చేయాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రవక్తతో మాట్లాడటమే కష్టం వీళ్ళందరికీ, మామూలు మనుషులకి. అలాంటిది ఈయన మీ కొరకు స్పెషల్గా అట్టి పెట్టమని చెప్పానని చెప్తున్నాడు. ఆ స్పెషల్ అయింది ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు, స్పెషల్ అయిన ఆహారం పెడుతున్నాడు. పెట్టి మనం కలుసుకోవటానికి ఈ ఆహారాన్ని దాచించమని చెప్పానంటున్నాడు. మనము కలుసుకొని కాలంకై దాచించబడిన దాన్ని నీకు పెట్టి ఉన్నాను. జనులను పిలిచి నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇవి నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని, నేను జనులు పిలిచానని చెప్పినప్పుడు వంట తనతో ఇది నీ కొరకు అట్టిపెట్టి నేను జనులు పిలిచాను, ఇది ఉంచమని చెప్పాను అంటున్నాడు. ఎప్పుడు పిలిచాడు ఈయన? భోజనం రమ్మని సౌలుని ఏమన్నా పిలిచాడా? పిలవలేదు కదా సమూయేలు. కానీ సమూయేలుకు తెలుసు రేపు వస్తాడు, నేను ఎన్నుకునే రాజు రేపు వస్తాడని దేవుడు సమూయేలుతో ముందే చెప్పాడు. కాబట్టి సమూయేలుకి అది తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను ఇది అట్టిపెట్టమని చెప్పాను, మనం కలుసుకునే రోజుకై నీకు పెట్టాలని ఇది అట్టిపెట్టమని చెప్పాను అని చెప్పి ఉంచమని చెప్పానని చెప్తున్నాడు. అదన్న సౌలు సమూయేలుతో కూడా భోజనం చేశాను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్ది మీద మాట్లాడుచుండెను. పట్టణస్థులు అక్కడ ఆ ఉన్నత ప్రదేశం స్థలం నుంచి దిగుతూ ఉండగా సమూయేలు మాత్రం మిద్ది మీద సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు, అంటే ఆ రోజు ఆ నైట్ అక్కడే ఉండిపోయారు వీళ్ళు. రెండో రోజు తెల్లవారినప్పుడు చెప్తున్నాడు, సమూయేలు మిద్ది మీద నన్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగనంపుటకి లెమ్మని చెప్పగా సౌలు లేచెను. తర్వాత వారిద్దరూ బయలుదేరి ఊరు చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము, దేవుడు సెలవిచ్చినది నేను నీతో తెలియజెప్పు వరకు నువ్వు ఇక్కడ నిలిచి ఉండమనెను. అంతటి వాడు వెళ్ళను. ఈ పనివాడు ముందు చెప్పకుండా కూడా, పనివాడు తన సొంత పనివాడైనప్పటికీ ఆయన ముందు కూడా చెప్పకుండా వీళ్ళందరూ కలిసి వస్తున్న ఈ ముగ్గురు సమూయేలు సౌలుతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఊరు బయటకు వచ్చేసాక ఈ పనివాడిని ముందు వెళ్ళిపోమని చెప్పు, దేవుడు నాకు సెలవిచ్చింది ఏంటో నీతో చెప్తానని చెప్తున్నాడు. అప్పటి వరకు దేవుడు ఏం చెప్పాడో చెప్పట్లేదు. చాలా మర్యాదగా చూశాడు, గౌరవంగా చూశాడు, భోజనం పెట్టాడు, ఉన్నత ప్రదేశంలో కూర్చోబెట్టాడు,
ప్రజల అభీష్టం నీ యందే ఉంది, ఇశ్రాయేలు అభీష్టం అని చెప్పాడు. ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు పనివాడిని వెళ్ళిపోమని చెప్పినప్పుడు 10వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఎలాగూ సెలవిచ్చాను. ఇక్కడ మనం చూస్తే ఆ తైలం అక్కడ యాజకుల దగ్గర కొమ్ములో తైలం ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. అది ముందే తీసుకుని వచ్చాడు అనమాట. ఈయన తైలపు బుడ్డి తెచ్చుకున్నాడు ఇక్కడికి. వెంటనే వచ్చి తైలపు బుడ్డి అప్పుడు తీశాడు బయటికి. పనివాడిని వెళ్ళిపోమని ముందు నడిచి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి, ఇంకా తర్వాత ఏమేమి సూచనలు జరుగుతాయో, ఏమేమి జరుగుతాయి, ఆయన వెళుతూ ఉండగా సౌలుకి ఏమేమి జరుగుద్దో, ఎవరెవరు ఎదురొస్తారో, ఎక్కడెక్కడ ఏం జరుగుద్దో మొత్తం వివరించి చెప్పాడు. ఆ విధంగా తైలంగా పోసి ఇశ్రాయేలు రాజుగా దేవుడు అభిషేకించాడు నిన్నని చెప్పాడు. 10వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అతడు సమూయేలు నద్ద నుండి వెళ్ళిపోవటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు కనబడను. ఏమేమి సూచనలు కనబడతాయో చెప్పాడు కదా. అతడు సమూయేలు దగ్గర నుంచి వెళ్ళిపోవటానికి సౌలు రాజుగా అభిషేకించిన వెనక తిరగానే ఇంకా ఆయనకి నూతన మనసు వచ్చేసింది. పూర్వం మనసు పోయి నూతన మనసు వచ్చేసినట్లుగా చూస్తున్నాం. దేవుడు నడిపించిన విధానం మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం ఇస్తుంది. దావీదు మహారాజునైనా, సౌలునైనా, ఏ వ్యక్తులైనా, యోసేపు జీవితంలోనైనా, ఎవరి జీవితంలో మనం పరిశోధించి చూసినా దేవుడు నడిపించిన విధానం, వారిని దేవుని హస్తం వారిని ఏ విధంగా ఎస్తేరు గ్రంథంలో ఎస్తేర్నైనా ఈ విధంగా ఇవన్నీ మనం గమనిస్తే వారిని నడిపించిన విధానం మనకు ఆశ్చర్యం కలుగుద్ది. అసలు వాళ్ళ ప్రమేయం లేదు, కానీ రేపు రాజుగా అభిషేకించబడతానని అసలు సౌలుకి కొంచెం కూడా తెలియదు. తన కుమారుడు వెళ్ళి అక్కడ సమూయేలు చేత అభిషేకించబడతాకి వెళ్తున్నాడని సౌలు తండ్రి కూడా కిష్కి కూడా తెలియదు, ఏమీ తెలియదు. గాడిదల పని ఎత్తుటాకి వెళ్ళాడు, కానీ అక్కడ రాజయ్య తిరిగి వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఒక గాడిదలు ఎదుక్కునేవాడుగా వెళ్ళాడు, కానీ ఇప్పుడు రాజయ్య తన తండ్రి ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని చేత అభిషేకించబడినవాడిగా తన తండ్రి ఇంటికి వచ్చాడు. ఇదంతా కూడా దేవుని హస్తం, దేవుడు నడిపిస్తున్న విధానం. ఆ విధంగా నడిపించకుండా సమూయేలుతో కూడా రేపు ఈ వేళకి నీ దగ్గరికి నేను ఇశ్రాయేలు మీద రాజుగా చేయబోయే వ్యక్తి వస్తాడు, బెన్యామీను గోత్రం నుంచి వస్తాడని దేవుడు స్పష్టంగా చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవుడి నడిపింపు ఈ రీతిగా ఆశ్చర్యం కలుపుద్ది. మన శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు, మనం చాలా బాధలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ పరిస్థితి ఇంతేనేమో అనుకుంటాం, చాలా వేదన చెందుతాం, కృంగిపోతాం. మనకున్న బాధలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, అపహాస్యాలు, అవమానాలను బట్టి లోకస్తులకి అంత అనుకూలంగా జరిగిపోతూ ఉంటుంది, లోకస్తులకు అంతా ఘనంగా జరిగిపోతూ ఉంటుంది, లోకస్తులకి అంతా హ్యాపీగా ఉన్నట్టే ఉంటారు. మనకి లోకస్తులు అంతా సవ్యంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ మనము సజీవుడైన దేవుని నమ్ముకున్నాం, జీవము గల దేవుని నమ్ముకున్నాం. మనకేంటి ఇలా ఉందని మనం అనుకుంటాం. మనం వాళ్ళతో, మన బంధువులైన, మన రక్త సంబంధికులైన లోకస్తులతో మనం పోల్చుకుని మనకెందుకు ఇలా జరుగుతుంది, వారికి అలా జరిగింది కదా, మనకి ఎలా జరుగుతుంది ఏంటి, మనం వారికంటే నీతిమంతులుగా ఉన్నాం కదా, మనం వారికంటే దైవభక్తి కలిగి ఉన్నాం కదా, మనం వారికంటే సజీవుడైన దేవుడిని సేవిస్తున్నాం కదా, మనం జీవము గల దేవుడిని వెంబడిస్తున్న వారం కదా, మనం కరెక్ట్గానే ఉన్నాం కదా, మనం అంతా మంచిగానే దేవుని నిర్దోషులుగానే ఉన్నాం కదా, మరి ఎందుకు ఇలా జరుగుతుంది మన జీవితంలో అని మనం కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అపహాస్యాలు, మనుషుల అపహాస్యాలు, అవమానాలు భరించలేక బాధపడుతూ ఉంటాం. కానీ సులువ మార్గం శ్రమల మార్గం, ఇరుకు మార్గం ఇది మహిమగల లోకానికి వెళ్ళే పయనం. ఇది మహిమగల లోకం, దీని అంతం పరలోకం, దీని అంతం ఘనత, దీని అంతం అనేకులకు ఆశ్చర్యకరంగా మనల్ని మలచాలంటే దేవుడు సేవకులనైనా, విశ్వాసులనైనా ఆయన అనేక శ్రమల గుండా, ఇరుగుల గుండా, అవమానాల గుండా, ఇబ్బందుల గుండా, మరి వ్యాధుల గుండా, బాధల గుండా, మరణాల గుండా కూడా నడిపిస్తాడు. అయితే మనం అది ఊహించలేం దేవుడు ఎలా నడిపిస్తాడు. అయితే మనం చేయి విడిచేస్తాడా దేవుడు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ దాని తర్వాత ఆయన శాశ్వత రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వచనం, మనకు ఇచ్చే ఆశీర్వచనం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి
దేవుడు ఏమీ కలవరపడ్డావు, ఆ విషయాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి. ఎందుకంటే గమ్యం ఆయనకు తెలుసు, ఆవలి గట్టు ఆయనకు తెలుసు, ఆవలి తీరం ఆయనకు తెలుసు. మనకైతే మరణం వరకే మనం ఆలోచిస్తాం, మరణం తర్వాత కూడా ఆయనకు తెలుసు కాబట్టి, మరణం తర్వాత కూడా ఆయనకు తెలుసు. అందుకే పాటలో రాయబడింది, మరణలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును, హత్తి వత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతగువాని ప్రేమ సేవలు సంతోషింతును, యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదను, యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. అనేక ఇరుకుల ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. తర్వాత మనకు ఇచ్చే ఆశీర్వచనం అందరూ తేరు చూసేటట్టు, ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈ కుటుంబం నన్ను నమ్మకంగా సేవించింది అని ఘనంగా అందరి ఎదుట చూపిస్తాడు. మనుషులు మన శ్రమలో ఉన్నప్పుడు ఎవరు రారు, ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అందరూ అపహాస్యం చేస్తారు. కానీ మనల్ని గణపరిచినప్పుడు, దేవుడు మనల్ని గణపరిచి హెచ్చించినప్పుడు అసలు మన సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి మనల్ని గౌరవిస్తారు. లోకం ఎప్పుడు కూడా ఘనత వైపు పరిగెత్తుద్ది, కానీ మరి నిరాశ నిస్పృహలో ఆవేదనలో వేదనలో దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు లోకం ఎప్పుడు కూడా పట్టించుకోదు. లోకం ఇంకా తృణీకరిస్తుంది కూడా, అందరూ కలిసి తృణీకరిస్తారు, అవమానపరుస్తారు. కానీ మన దేవుడు అటు అవమానానికి అప్పగించి వదిలేసే దేవుడు కాదు. ఉన్నతమైన స్థాయిలో ఇప్పుడు సిలువ లేకుండా సింహాసనం లేదు, సిలువ లేకుండా ఘనత లేదు. అనుదినము తను ఉపేక్షించుకుని నా సిలువ మోసుకుని ఎవరికారే వారి సిలువ మోసి ఆయన వెంబడించాలని చెప్పాడు కాబట్టి, ప్రతివాడు తన సిలువను మోయాలని చెప్పాడు కాబట్టి, సిలువ మార్గం శ్రమల మార్గం, దీని అంతం శాశ్వత రాజ్యం, పరలోక రాజ్యం, ఘనత పరలోక దేవుని చేత ఘనత మెప్పైన జీవితం ఇది. కాబట్టి శ్రమల్లో బాధలో ఇరుకులో ఇబ్బంది ఉన్న ప్రజలు బాధపడొద్దు, ఇబ్బంది పడదు. తాత్కాలిక నీ బాధ ఇది, కానీ శాశ్వత బహుమానం అవలి గట్టు ఆయనకు తెలుసు, మరణం తర్వాత ఏముందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనల్ని ఆ మార్గాలు కూడా నడిపిస్తున్నప్పుడు మనం బెంబేలెత్తిపోకూడదు, ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూద్దాం. అట్టి కృప వాక్యం ఉండి ఏ పరిస్థితుల్లో నీవున్నాను దేవుడు విడిపించుటకు సమర్థుడని నీవు నమ్మి ఆయన స్తుతించు, ఆయన గణపరచు, ఆయన్ని హెచ్చించి అందరి ఎదుటి తేరు చూసేటట్టు చేస్తాడు. అట్టి కృప వాక్యం ఉండని బిడ్డలకు దేవుడు దయచేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.